హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్న మీకైతే నేను ఈరోజు అసలు జీవితం అనేది ఎంత కష్టంగా ఉందనుకుంటున్నాం కదా మనమైతే. ఈ వీడియోలో అయితే మీకు కొందరి జీవితాలు మీకు చూపిస్తాను. వాళ్ళకంటే మన జీవితాలు కష్టంగా ఉన్నాయో, అసలు జీవితం అనేది ఎలా ఉంటుందో అన్ని విషయాలైతే ఈ వీడియోలో మీకు చూపిస్తా. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఈ వీడియో చూసిన తర్వాత మీరే ఇంకెప్పుడు జీవితం గురించి టెన్షన్ అయితే పడరు. ప్రతిరోజు సంతోషంగా హ్యాపీగా ఉంటారు. నేను 100% గ్యారెంటీ ఇస్తా. ఓకే ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. అలాగే మీకు కానీ వీడియో కానీ యూజ్ఫుల్ అనిపించినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీ సపోర్ట్ నాకు ఎప్పటికి కావాలి. మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇంకొంచెం ఎంకరేజ్మెంట్గా మంచి వీడియోలు చేయడం నాకు అవకాశంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకైతే మనం వీడియోలోకి అయితే వెళ్దాము. ఇక్కడైతే ఒక అమ్మమ్మ చూడండి ఫ్రెండ్స్, చాలా పెద్దమ్మ కదా, చాలా వయసు ఉంటుంది. అయినప్పటికి కూడా ఒకరి దగ్గర చేయి చాపకుండా పౌరుషంగా ఇంత రాత్రిలో ఆల్మోస్ట్ టైం అయితే 10:30 అయింది. ఈ రాత్రిలో కూడా తన సొంత కాలం నిలబడుతుందంటే అంతకంటే ఘోరంగా అయితే మన జీవితం అయితే లేదు కదా. మన జీవితం ఇంకా మంచిగానే ఉంది కదా, దాన్ని బట్టి మనం ఇప్పుడు సంతోషించాలి. ఇంకైతే నేను ముందుకైతే వెళ్తున్నా. ఇలాంటి సన్నివేశాలు చాలా చూసిన వీడియోలో అవన్నీ మీకు నేను చూపిస్తా. వీళ్ళు చూడండి, అయితే చుట్టుపక్కల గ్రామాల నుంచి పంట పొలాలు పండించుకొని రాత్రిపూట ఇక్కడికి వచ్చి అక్కడ నెల్లూరులో మీకు చెప్పాల్సిన అవసరం లేదు, దోమలు ఎంత గట్టిగా కొడతాయో. అయినప్పటికీ కూడా అక్కడ వచ్చేసి వాళ్ళు వ్యాపారం చేస్తున్నారంటే వాళ్ళ హ్యాట్స్ ఆఫే కదా. అంతకంటే కష్టంగా మన జీవితం ఏం లేదు కదా. ఇక్కడ ఆలోచించి చూడండి, మనకు బాధ్యతలు అనేవి వయసుకు తగ్గట్టు రావాలని రూల్స్ ఏం లేదు. ఆ చిన్నపిల్లడు వయసు చూసారు ఎంత తక్కువగా ఉందో, అయినప్పటికి కూడా బాధ్యతలని ఇప్పటే వచ్చేసాయి. మనకు అంతకంటే ఘోరంగా అయితే జీవితం ఏం లేదు కదా. మనం కొంచెం బెటర్గానే ఉన్నాం కదా, దాన్ని బట్టి మనం సంతోషించాలి. ఇంకా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మాళ్ళల్లో పనిచేసే వాళ్ళు అలసిపోయిన శరీరాలతో రేపటి దినం అనేది సంతోషంగా ఉంటుందని అందరైతే సంతోషంగా వెళ్తున్నారు కదా. వాళ్ళకంటే ఘోరంగా అయితే మన జీవితాలు ఏం లేవు కదా. అప్పటికి మనం సంతోషించాలి. ప్రతి విషయాన్ని బట్టి మనం సంతోషించాలి ఫ్రెండ్స్. మనకు తినడానికి తిండి లేకపోయినప్పుడు కూడా తాగడానికి అయితే నీళ్ళు అయితే దాన్ని బట్టి మనం సంతోషించాలి. ఎప్పుడు కూడా ఏరే వాళ్ళని చూసి అది మనకు లేదనే కొద్ది కంటే మనకున్న దాంట్లో ఇది మనకి ఇచ్చాడు కదని చెప్పి మనం ఎప్పుడు సంతోషించాలి. ప్రతి విషయంలో అది కూడా లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. మనకున్న దాన్ని బట్టి ఇప్పుడైతే సంతోషించాలి. ఇంకా అయితే ముందుకైతే వెళ్తున్నా నేను. ఇలాంటి సన్నివేశాలు ఇంకా అయినా కనిపిస్తాయని మెయిన్లీ ఎందుకైతే షూట్ చేస్తున్నానంటే జీవితం గురించి అప్పుడు అనిపించేది ఫ్రెండ్స్. నేనైతే ప్రతిరోజు ఆలోచిస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే జాబ్ చేస్తున్నా పర్లేదు, శాలరీ మంచిగానే వస్తుంది, హ్యాపీగా ఉండలేకపోతున్నా. ఎందుకంటే యూట్యూబ్ చేస్తున్నా దాంట్లో సక్సెస్ అవ్వట్లేదు. అంటే ఏంటంటే అందరు సక్సెస్ అయిపోతుండ్రు తొందరగా, వాళ్ళకి చాలా డబ్బులు వస్తున్నాయి, నాకు రావట్లేదు. సో నేనైతే సక్సెస్ అవ్వాలనే ఉద్దేశంతో పరుగులు ఎడుతున్నా కానీ సంతోషం అయితే లేదు. సో ఇక్కడికి వచ్చి నాకు ఈరోజు ఎందుకు షూట్ చేస్తున్నా అంటే ఈ ప్లేస్ని షూట్ చేయడం మెయిన్ కారణం ఏంటంటే అదే. ఇక్కడ వాళ్ళ జీవితాలు చూశాను మొత్తము. సో వాళ్ళకి ఎంత జీతాలు వస్తాయో తెలియదు కానీ వాళ్ళు సంతోషంగానే ఉన్నారు అందరూ. బట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇదైతే నాకు హృదయాన్ని అయితే కదిలించేసింది ఈ సీన్ చూసినప్పుడు. ఇక్కడ చూడండి, వీళ్ళు అంటే అడుక్కునే వాళ్ళు అనకూడదు. అక్కడ చూడండి, తిండి తింటున్నాడు. అంతకంటే గొప్ప ఇచ్చింది నాకు దేవుడు, దాన్ని బట్టి నేను ఎప్పుడే సంతోషించాలి. ఇక్కడ చూడండి, పడుకోవడానికి జాగా కూడా లేదు, బట్ నేను రూమ్లో అయితే సంతోషంగానే ఉన్నా, దాన్ని బట్టి నేను సంతోషించాలి. ఇన్ని విషయాల్లో నేను మంచిగా ఉన్నప్పుడు కూడా ఇంకా నేను సంతోషంగా ఉండకుండా లేని దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతున్నానంటే అది నా మూర్ఖత్వమే. సో అందుకని ఈరోజు నుంచి నేనేం చేస్తానంటే ఉన్న దాంట్లో ఎప్పుడు నేను సంతోషంగానే ఉంటాను. సో నాలాగా మీరు కూడా అయితే ఎప్పుడు లేని గురించి ఎప్పుడు టెన్షన్ పడద్దు. ప్రయత్నించడంలో తప్పు లేదు, కానీ ప్రయత్నిస్తూనే ఉండాలి చివరి వరకు. కానీ ఏదో ఒక సక్సెస్ అవుతుంది. అది దృష్టిలో పెట్టుకొని మనకు లేని దాని గురించి ఎప్పుడు బాధపడద్దు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండండి జీవితం మొత్తం. రేపు దినం ఏం జరుగుతుందో మనకైతే తెలియదు కాబట్టి ఈ దినము ఈ సమయము ప్రజెంట్లో సంతోషంగా ట్రై చేయండి ప్రతి ఒక్కరు కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపించినట్లయితే, అలాగనే ఈ వీడియో చూసిన వాళ్ళు మీ జీవితంలో కూడా ఇలాగ ఎవరైనా ఫీల్ అవుతున్నట్లయితే కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే నేను కూడా తెలుసుకుంటా. ఎందుకంటే నా జీవితంలో నేను చాలా ఫేస్ చేసిన ఫ్రెండ్స్. నిజంగా ఈవెన్ ఇప్పటి వరకు ఈ వీడియో షూట్ చేస్తున్నంత వరకు కూడా నేను చాలా రియలైజ్ అయినా ఈ వీడియో చూసి, అంటే ఈ ప్లేస్ లైన్ చూసి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడుతున్నారు ఫ్రెండ్స్. చాలా అన్ని కష్టాలు అయితే నా జీవితం లేదు, 100% చెప్తున్నా కదా. అంత కష్టము, అంత బాధ్యతలు, అంత బరువు అయితే నా జీవితం అయితే లేదు. సో ఉన్న దాంట్లో
నేను సంతోషంగానే ఉన్నా. చాలా అంటే చాలా హ్యాపీగా ఉండాలి చెప్పాలంటే. అంత కష్టాలైతే నాకైతే లేవు ఫ్రెండ్స్. సో మీకు కూడా లేవు అనుకుంటున్నా. సో ఉండొచ్చు, కానీ ఎప్పుడు కూడా కష్టాలు అనేవి ఎప్పుడు ఎక్కువ డబ్బులతో పోల్చుకోవడం కంటే మనకంటే కొంచెం చిన్న స్థాయి కింద స్థాయిలో చూడండి ఒకసారి. వాళ్ళ జీవితాల కంటే మన జీవితాలు చాలా బెటర్గా ఉంటాయి మనకు. సో మనం ఇప్పుడు ఏంటంటే మనకంటే ఎక్కువ డబ్బున్న వాళ్ళని ఎక్కువ గొప్ప స్థాయిని పోల్చుకుంటాం కాబట్టి మనం ఇప్పుడు మన జీవితం ఏంద్రా ఇంత దరిద్రంగా ఉంది అనుకుంటాం. మనకంటే ఇంకా తక్కువగా ఉండి కూడా సంతోషించే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ భూమి మీద. సో వాళ్ళల్లోనే కొన్ని విషయాలు అయితే ఈ వీడియోలో నెల్లూరులో అయితే షూట్ చేయాలనిపించింది రాత్రి సమయంలో. సో ఈ వీడియో షూట్ చేస్తే నేనంటే చాలా హ్యాపీగా ఉన్నా ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి నేనైతే లేని దాని గురించి ఎప్పుడైతే టెన్షన్ పడను, లేని దాని గురించి ఎప్పుడైతే బాధపడను. యూట్యూబ్లో సక్సెస్ అనేది కూడా వస్తుంది, లేకపోతే ప్రయత్నిస్తూనే ఉంటాను. వచ్చినా రాకపోయినా కూడా నేను ఎప్పటికీ సంతోషంగా ఉంటాను ఫ్రెండ్స్. సో మీరు కూడా ఇప్పుడు సంతోషంగా ఉంటాను కోరుకుంటున్నా.